సో, సెక్యూరిటీ స్టీరింగ్ కమిటీ అనేది ఆర్గనైజేషన్‌లో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన సీనియర్ స్టేక్ హోల్డర్స్ గ్రూప్. ఓకే. సో, వాళ్ళు కలిసి ఆర్గనైజేషన్ సెక్యూరిటీకి సంబంధించిన ముఖ్యమైన డెసిషన్స్‌ని తీసుకుంటారు. సో, ఈ కమిటీలో సెక్యూరిటీ టీమ్ మాత్రమే ఉండదు. ఇందులో ఐటీ హెడ్ ఉండొచ్చు, హెచ్ఆర్ సీనియర్ టీమ్స్ ఉండొచ్చు. అలాగనే లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఉండొచ్చు. ఫినాన్స్ టీమ్ నుంచి కానీ, కంప్లయన్స్ కానీ, రిస్క్ కానీ, బిజినెస్ టీమ్స్ దగ్గర నుంచి సీనియర్ పీపుల్ ఈ కమిటీస్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, అందరూ కలిసి ఆర్గనైజేషన్‌కి కావాల్సిన బెస్ట్ డెసిషన్‌ని ఈ కమిటీస్‌లో తీసుకుంటారు. సో, అందుకే సెక్యూరిటీ అనేది సెక్యూరిటీ టీమ్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ఇది బిజినెస్ రెస్పాన్సిబిలిటీ కూడా అని అంటారు. ఓకే. సో, ఇప్పుడు సెక్యూరిటీ కమిటీస్ ఎందుకు అవసరం చూద్దాం. సో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఆర్గనైజేషన్‌లో యూఎస్‌బీ డ్రైవ్స్ పూర్తిగా బ్లాక్ చేయాలని సెక్యూరిటీ టీమ్ ప్రపోజ్ చేసింది అనుకుందాం. ఓకే. సో, సెక్యూరిటీ టీమ్ ప్రాస్పెక్టివ్‌లో ఇది ఒక మంచి డెసిషన్. ఎందుకంటే డేటా లీకేజ్ తగ్గుతుందని. కానీ హెచ్ఆర్ టీమ్ ఏమంటుందంటే, ట్రైనింగ్ సెషన్‌లో యూఎస్‌బీ డ్రైవ్స్‌ని మేము యూజ్ చేస్తాము. మాకు యూఎస్‌బీ డ్రైవ్‌ని ఎనేబుల్ చేయాలి అని చెప్తుంది. అలాగనే ఫినాన్స్ టీమ్ ఏమంటుందంటే, ఆడిట్ సమయంలో ఎన్క్రిప్టెడ్ యూఎస్‌బీ డివైసెస్ మాకు అవసరమవుతాయి. అది కాకుండా మేము డిజిటల్ సిగ్నేచర్స్ చేసి డాక్యుమెంట్స్‌ని వేరే వెండర్స్‌కి పంపించినప్పుడు కూడా మాకు యూఎస్‌బీ డ్రైవ్స్ కావాలి. కాబట్టి మాకు యూఎస్‌బీ డ్రైవ్స్‌ని ఎనేబుల్ చేయాలని ఫినాన్స్ టీమ్ చెప్తుంది. ఐటీ టీమ్ ఏమంటుందంటే, ఈ చేంజ్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి మాకు ఒక 3 వీక్స్ టైం పడుతుంది అని చెప్పొచ్చు. ఓకే. అలాగనే బిజినెస్ టీమ్ ఏమంటుంది, కొన్ని ప్రొడక్షన్ సిస్టమ్స్ యూఎస్‌బీ లేకుండా పనిచేయవు. సో, మీరు ఈ పాలిసీ గాని, లేకపోతే ఈ ఇంప్లిమెంటేషన్ కానీ చేస్తే బిజినెస్‌కి ఇంపాక్ట్ అవుతుంది అని ఆహ్, బిజినెస్ టీమ్ చెప్తుంది. ఓకే. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరి మాట ఇనాలి? సెక్యూరిటీ టీమ్‌ది వినాలనా? బిజినెస్ టీమ్‌దా? ఐటీ టీమ్‌దా? సో, చాలా కన్‌ఫ్యూజన్ ఉంది గదా! అందుకే ఆర్గనైజేషన్‌లో సెక్యూరిటీ కమిటీస్ అనేది ఏర్పాటు చేస్తారు. ఓకే. సో, ఈ కమిటీ అందరి ఒపీనియన్స్ విని, బిజినెస్ ఇంపాక్ట్‌ని కాలిక్యులేట్ చేసి, సెక్యూరిటీ రిస్క్‌ని ఐడెంటిఫై చేసి, కాస్ట్‌ని, కంప్లయన్స్‌ని, ఆపరేషనల్ ఛాలెంజెస్‌ని అన్నిటిని అనలైజ్ చేసి ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటుంది. సో, ఆర్గనైజేషన్‌లో కామన్‌గా ఈ సెక్యూరిటీ కమిటీస్ ఉంటాయి. ఓకే. సో, ఇందులో సెక్యూరిటీ స్టీరింగ్ కమిటీ, ఓకే. సో, రిస్క్ కమిటీ, చేంజ్ అడ్వైజరీ బోర్డ్ కమిటీ, అలాగనే ఇన్సిడెంట్ రెస్పాన్స్ కమిటీ, బిజినెస్ కంటిన్యూటీ కమిటీ, ఆహ్, వెండార్ రిస్క్ కమిటీ, ప్రైవసీ కమిటీ, ఏఏ గవర్నెన్స్ కమిటీ అనేది ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమేమి చేస్తాయనేది మనము బ్రీఫ్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, సెక్యూరిటీ స్టీరింగ్ కమిటీ. సో, ద ఫస్ట్ కమిటీ. సో, సెక్యూరిటీ స్టీరింగ్ అనేది ఆర్గనైజేషన్‌లో చాలా ముఖ్యమైనటువంటి కమిటీ. సో, ఈ కమిటీ ఆర్గనైజేషన్ యొక్క ఓవరాల్ సెక్యూరిటీ డైరెక్షన్‌ని, స్ట్రాటజీని, బడ్జెట్‌ని, పాలిసీస్‌ని మరియు మేజర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ గురించి డెసిషన్ తీసుకుంటుంది. ఇందులో కామన్‌గా సీసో కానీ, సీఐఓ గాని, సిటిఓ గాని, హెచ్ఆర్ హెడ్ గాని, లీగల్, కంప్లయన్స్, ఫినాన్స్ మరియు బిజినెస్ లీడర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. సో, సెక్యూరిటీ టీమ్స్ ప్రపోజ్ చేసినటువంటి ఇనిషియేటివ్స్ బిజినెస్‌కి ఎంత ఉపయోగపడతాయి? ఇంప్లిమెంటేషన్‌కి ఎంత బడ్జెట్ అవసరం? బిజినెస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అనే విషయాల్ని రివ్యూ చేసి ఫైనల్ అప్రూవల్ ఇస్తుంది ఈ కమిటీ. సాధారణంగా ఈ కమిటీ నెలకొకసారి కానీ, లేదంటే క్వార్టర్‌కి ఒకసారి గానీ మీటింగ్‌ని కండక్ట్ చేస్తుంది. ఓకే. సో, దిస్ ఈజ్ వన్ కమిటీ. దెన్ కమింగ్ టు ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కమిటీ. ఓకే. సో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కమిటీ మెయిన్‌గా ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్చర్‌ని రివ్యూ చేయడానికి ఉంటుంది. ఓకే. సో, సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ గానీ, పాలిసీ కంప్లయన్స్‌ని కానీ, ఆడిట్ ఫైండింగ్స్ కానీ, వల్నరబిలిటీ స్టేటస్‌ని కానీ, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ గానీ, మరియు సెక్యూరిటీ మెట్రిక్స్ వంటి విషయాలను రివ్యూ చేసి, ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యేలా గైడ్ చేస్తుంది ఈ కమిటీ. సో, ఈ కమిటీ ద్వారా సెక్యూరిటీ పాలిసీస్‌ని ఇంప్లిమెంటేషన్ స్టేటస్ కూడా పీరియాడికల్‌గా రివ్యూ చేస్తారు. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కమిటీ. దెన్ కమింగ్ టు ద రిస్క్ కమిటీ. ఓకే. సో, రిస్క్ కమిటీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆర్గనైజేషన్‌లో ఉన్న సైబర్ రిస్క్స్, ఆపరేషనల్ రిస్క్స్, బిజినెస్ రిస్క్‌ని రివ్యూ చేయడం, అలాగనే హై రిస్క్ వల్నరబిలిటీస్‌ని రిస్క్ యాక్సెప్టెన్స్ రిక్వెస్ట్‌లని
మిటిగేషన్ ప్లాన్స్ని మరియు రెసిడియల్స్ రిస్క్ని గురించి డిస్కస్ చేసి ఆర్గనైజేషన్కి యాక్సెప్టబుల్ రిస్క్ లెవెల్ని మెయింటైన్ అయ్యేలా డెసిషన్ ఇది తీసుకుంటుంది. ఒక వల్నరబిలిటీ వెంటనే ఫిక్స్ చేయాలనా లేక బిజినెస్ రీజన్స్ వల్ల టెంపరరీ రిస్క్ని యాక్సెప్ట్ చేయాలనా అనే డెసిషన్స్ కూడా ఈ కమిటీ ద్వారానే తీసుకోబడతాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద రిస్క్ కమిటీ. దెన్ కమింగ్ టు ద చేంజ్ అడ్వైజరీ బోర్డ్. ఓకే, సో చేంజ్ అడ్వైజరీ బోర్డ్ లేదా క్యాబ్ అని అంటారు. సో ఇది వచ్చేసి మెయిన్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో జరిగేటువంటి మేజర్ చేంజెస్ని రివ్యూ చేసి అప్రూవ్ చేసే కమిటీ. సో ఫైర్ వాల్ చేంజెస్ కానీ, సర్వర్ అప్గ్రేడ్స్ కానీ, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ కానీ, డేటాబేస్ మైగ్రేషన్స్ కానీ, అప్లికేషన్ రిలీజెస్ కానీ వంటి చేంజెస్ని బిజినెస్కి ఇంపాక్ట్ లేకుండా సేఫ్లీ సేఫ్ సేఫ్లీగా ఇంప్లిమెంట్ అయ్యేలా రివ్యూ చేస్తుంది ఈ కమిటీ. సో ప్రతి చేంజ్కి రిస్క్ అనాలిసిస్, రోల్ బ్యాక్ ప్లాన్ మరియు మెయింటెనెన్స్ విండో వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఇది అప్రూవల్ ఇస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద క్యాబ్. దెన్ కమింగ్ టు ద ఇన్సిడెంట్ రెస్పాన్స్ కమిటీ. సో ఇన్సిడెంట్ రెస్పాన్స్ కమిటీ అనేది మేజర్గా సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆర్గనైజేషన్ రెస్పాన్స్ని కోఆర్డినేట్ చేసే కమిటీ ఇది. సో ర్యాన్సమ్వేర్ అటాక్స్, డేటా బ్రీచెస్, ఫిషింగ్ క్యాంపెయిన్స్ లేదా క్రిటికల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ సమయంలో ఐటీ, సెక్యూరిటీ, హెచ్ఆర్, లీగల్, కమ్యూనికేషన్స్ మరియు మేనేజ్మెంట్ టీమ్స్ కలిసి ఇన్సిడెంట్ని హ్యాండిల్ చేస్తాయి. సో ఇన్సిడెంట్ కంటైన్మెంట్, రికవరీ, కస్టమర్ కమ్యూనికేషన్, రెగ్యులేటరీ రిపోర్టింగ్ మరియు లెసన్స్ లెర్న్డ్ యాక్టివిటీస్ ఈ కమిటీ ద్వారా మేనేజ్ చేయబడతాయి. సో దట్ ఈస్ అబౌట్ ద రిస్క్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ కమిటీ. దెన్ కమింగ్ టు ద బిజినెస్ కంటిన్యూటీ కమిటీ. ఓకే, సో బిజినెస్ కంటిన్యూటీ కమిటీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్రిటికల్ బిజినెస్ సర్వీసెస్ ఎలాంటి డిస్రప్షన్ వచ్చినా కంటిన్యూ అవ్వేలా ఎన్ష్యూర్ చేస్తాయి ఇవి. ఓకే, సో బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్, డిజాస్టర్ రికవరీ ప్లాన్స్, రికవరీ టెస్టింగ్, బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్, క్రైసిస్ ప్రిపేర్డ్నెస్ ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నిటినీ ఇది ఈ కమిటీ రివ్యూ చేస్తుంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆర్గనైజేషన్ ఎంత త్వరగా నార్మల్ ఆపరేషన్కి తిరిగి రావాలనే ప్లానింగ్ కూడా ఈ కమిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో దెన్ కమింగ్ టు ద వెండార్ రిస్క్ కమిటీ. ఓకే, సో వెండార్ రిస్క్ ఏంటంటే వెండార్ రిస్క్ కమిటీ ఆర్గనైజేషన్తో పనిచేసే థర్డ్ పార్టీ వెండార్స్ యొక్క సెక్యూరిటీ పోస్చర్ని రివ్యూ చేస్తుంది. సో వీళ్ళ సెక్యూరిటీ పోస్చర్ ఎలా ఉంది అనేది ఈ యొక్క వెండార్ రిస్క్ కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో కొత్త వెండార్స్ని ఆన్బోర్డ్కి ముందు వారి యొక్క సెక్యూరిటీ సర్టిఫికేట్స్, ఆడిట్ రిపోర్ట్స్, పెనట్రేషన్ టెస్టింగ్ రిపోర్ట్స్, ప్రైవసీ కంట్రోల్స్ మరియు కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ని వెరిఫై చేస్తుంది. సో హై రిస్క్ వెండార్స్ని ఐడెంటిఫై చేసి రిక్వైర్డ్ సెక్యూరిటీ కంట్రోల్స్ని ఇంప్లిమెంట్ అయ్యేలా ఈ కమిటీ ఎన్ష్యూర్ చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద వెండార్ రిస్క్ కమిటీ. దెన్ కమింగ్ టు ద ప్రైవసీ కమిటీ. సో ప్రైవసీ కమిటీ అనేది ఆర్గనైజేషన్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్కి సంబంధించి గవర్నెన్స్ని చూసుకుంటుంది. సో కస్టమర్ డేటా, ఎంప్లాయీ డేటా, జీడిపిఆర్, డిపిడిపి యాక్ట్, ప్రైవసీ రెగ్యులేషన్స్ మరియు డేటా హ్యాండిల్ ప్రాక్టీసెస్ని ఇది రివ్యూ చేస్తుంది. కొత్త అప్లికేషన్స్ లేదా బిజినెస్ ప్రాసెస్ వల్ల ప్రైవసీ ఇంపాక్ట్ ఉంటే వాటిని ఎవాల్యుయేట్ చేసి అవసరమైన కంట్రోల్ని కూడా ఇది రికమెండ్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ప్రైవసీ కమిటీ. దెన్ కమింగ్ టు ద ఏఐ గవర్నెన్స్ కమిటీ. ఓకే, సో ఏఐ గవర్నెన్స్ అనేది రీసెంట్గా ఏఐ అనేది చాలా చోట్ల యూస్ చేస్తున్నారు ఎంప్లాయీస్. సో అందుకు ఈ ఏఐ గవర్నెన్స్ కమిటీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చాలా కంపెనీస్లో. ఏఐ గవర్నెన్స్ కమిటీ అనేది ఏఐ టెక్నాలజీస్ని ఆర్గనైజేషన్లో రెస్పాన్సిబుల్గా మరియు సెక్యూర్ మేనర్లో ఉపయోగించేలా గవర్నెన్స్ని అందించే ఒక కమిటీ. సో చాట్‌జిపిటి కానీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ, జెమినీ వంటి ఏఐ టూల్స్ని దాని యూసేజ్ ఏంటి, ఏఐ రిస్క్స్ ఏంటి, డేటా ప్రైవసీ ఏంటి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఎలాగా, ప్రాంప్ట్ సెక్యూరిటీ ఎలాగా, ఏఐ కంప్లైన్స్ రిక్వైర్మెంట్ కూడా ఈ కమిటీ రివ్యూ చేస్తుంది. సో ఎంప్లాయీస్ ఏఐని యూస్ చేసే సమయంలో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా పాలసీస్ మరియు గైడ్ లైన్స్ని అప్రూవ్ చేయడం కూడా ఈ కమిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఇక్కడ మీరు అడగచ్చు ఒక క్వశ్చన్, సార్ ఇన్ని కమిటీస్ ఆర్గనైజేషన్లో ఉంటాయా, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఇన్ని కమిటీస్ ఉంటాయా అంటే
ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. కొన్ని ఆర్గనైజేషన్స్ స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్కి ఈ సెక్యూరిటీ కమిటీస్ అనేది ఉంటాయి. ఓకే, వాళ్ళే ఈ రెస్పాన్సిబిలిటీస్ అంతా తీసుకుంటారు. అదే లార్జ్ స్కేల్ కంపెనీస్, ఓకే, సో ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, సో ఇట్లాంటి కంపెనీస్‌లో ఒక కమిటీని అన్నిటిని మేనేజ్ చేయాలంటే కష్టం గదా! సో అందుకని ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క ఆబ్జెక్టివ్‌ని మీట్ చేయడానికి ఈ కమిటీస్‌ని అన్ని ఫార్మ్ చేసి ఆ పర్టిక్యులర్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెక్యూరిటీ కమిటీస్.